హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికి ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. అదే చికెన్ కర్రీ. చికెన్ పులుసు ఎలా పెట్టుకోవాలో ఈజీగా చెప్పి దోశలోకి ఆ మాదిరి మార్నింగ్ మనం తింటాం కదా, కొంచెం నీళ్ళుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక నేను 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ నేను బాగా నీట్గా వాష్ చేసుకుందాం అంటే 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుందాం. అప్పుడే పైన ఉండే బ్లడ్ అంతా పోయేస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట. దానికి 5 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ వచ్చి బాగా నీట్గా క్లీన్ చేసుకొని అయిపోయిన తర్వాత చూడండి ఈ మాత్రం మనం కడిగి పెట్టేసుకుందాం పక్కన. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకొని దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వాటర్ అంతా ఉంటుంది కదా, ఇరిగిపోయేదాకా ఇప్పుడు నేను ఇట్లా చేస్తుందండి. మా మమ్మీ నాకు అలాగే అలవాటైంది. పసుపు లైట్గా ఉప్పు వేసి అట్టే ఉడకనిచ్చేద్దాం. ఆ లోపల నీరంతా నీళ్ళేం పోయొద్దు, ఆ నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు అంతా ఇనిగేదాకా అలాగే పెట్టేద్దాం. కలిపి పెట్టేసి ఒక 2 minutes అలాగే వదిలేస్తే అనుకో ఇలా నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక 2 minutes. అలాగే మీకు కూడా నేను చికెన్ లాలీపాప్ ఎలా చేయాలో కూడా నేను పెట్టున్నాను. చికెన్ లెగ్ పీస్ ఫ్రై అది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేసిన, చూడకపోతే తప్పకుండా చూడండి. ఇప్పుడు చూడసారా నీళ్ళంతా పైకి వచ్చేసింది కదా, ఇది ఫుల్ నీళ్ళు పోయేదాకా అట్టే పెట్టుకుందాం. ఇప్పుడు నేను దీనికి ఒక 1 kg దానికి 2 ఎర్రగడ్డ 2 టమోటా తీసుకున్నాను. 2 or 3 టమోటా అండి వేస్తే కొంచెం గ్రేవీ లాగా బాగుంటుంది అనేసి చూడండి ఈ మాదిరి కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మనం 2 ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా ఉంది కదా, టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ మాదిరి కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్ వద్దు. ఈ మాదిరి పొడుగ్గా నీట్గా కట్ చేసి పెట్టుకుని కొంచెం గ్రేవీ కూడా బాగుంటుంది, చూసేదానికి బాగుంటుంది అనమాట. దానితో నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నెక్స్ట్ అందరు వచ్చి వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, అందరు లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ కొత్తగా చేస్తున్నాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందుకే కొంచెం ఫాస్ట్గా చేసేద్దాం, ఎందుకంటే టైం అయితే 12 అవుతుంది. ఎందుకంటే అక్షర డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది. ఈరోజు సండే అండి, సండే రోజు అక్షర భరతనాట్య క్లాస్కి వెళ్ళింది. తను వచ్చేలోపు చేసి పెడదాం అనేసి లెగ్ పీస్ అన్నీ కడిగి పెట్టి చికెన్ కర్రీ చేద్దాం. చికెన్ అంటే చాలా ఇష్టం, చికెన్ ఫ్రాన్స్ అంటే సరే ఇష్టంగా తింటుంది అనేసి చేస్తున్నాను. చూసారా చికెన్ ఈ మాదిరి బాయిల్ అయిపోవాలి బాగా నీట్గా. ఇంకా నీళ్ళు ఉంది కదా, అసలు నీళ్ళే లేకుండా ఫుల్గా అయిపోవాలా. అప్పుడు కర్రీ చేసేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. దానికోసమే ఇప్పుడు దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ తెలిసిందే కదా, తెల్లగడ్డ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నా. అంగట్లో తీసుకుంటే అంత బాగుండదు. ఫ్రెష్గా మన ఇంట్లో ఏదైనా మన ఇంట్లోనే తయారు చేసుకొని చేసుకుంటే బాగుంటుంది. దానికి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇప్పుడు మనం గ్యాస్ మీద దబర పెట్టేసుకొని దాంట్లో నూనె, మన తగినంత నూనె వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం అంత ఆవాలు, చెక్క, మొగ్గ వేసుకుందాం. చెక్క మొగ్గ స్పైసెస్ అండి, కొంచెం ఎక్కువగా తిందు, దానికి నేను ఎక్కువగా వేయటం లేదు. మసాలా లైట్గా వేస్తాను, మన పిల్లకాయలు తినాలి కదా, దానికోసం. దీంట్లో అలాగే కరివేపాకు వేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. 2 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 ఆనియన్ వేసుకున్న తర్వాత అది మంచిగా ఫ్రై చేసుకుందామండి. బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుందాం. ఫ్రెష్గా ఉంటుంది, ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ అంతా పోయేదాకా అలాగే పెట్టుకొని ఇప్పుడు మనం 3 టమోటా కట్ చేసుకున్నాం కదా, 3 టమోటా కూడా వేసేసి బాగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకొని కొంచెం అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పసుపు కొంచెం వేసుకుందాము. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెంసేపు అలాగే వదిలేసుకుందాం, బాగా ఫ్రై అయ్యేంత వరకు. అలాగే దీంట్లో ఇందాక మనం ఉడకపెట్టుకున్నాం చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసుకుందామండి. చికెన్ వేసుకుందాం. మనం ఉడకపెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకొని ఇప్పుడు వచ్చి దీనిపైన మన కారం పొడి ఒక 2 స్పూన్ కారం వేసుకుందాం. ఫ్రెష్గా పట్టుకునింది కారం వేసుకుందాం, 2 స్పూన్స్ చాలు. మళ్ళీ మనం మసాలా వేస్తాం కాబట్టి 2 స్పూన్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుందాం. ముక్కలకు పట్టేంత వరకు బాగా నీట్గా మిక్స్ చేసుకుందాం. బాగా ముక్కలకి అంతా కారం ఉప్పు అంతా పట్టాలా. అలాగే కలిపెట్టుకుని అయిపోయిన తర్వాత ఒక 2 minutes అలా వదిలేద్దాం. చూసారా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇప్పుడు వచ్చి దీన్ని
ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. అలాగే 5 మినిట్స్ మూత తీసిన తర్వాత చూడండి ఆ నీళ్ళు కూడా ఎండిగిపోయింది కదా. ఇప్పుడు వచ్చి దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకా చికెన్ పీసెస్ అంతా కుక్ కావాలి కాబట్టి నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ ఏమో తీసుకున్నాను. అంటే మన దోశలో కాబట్టి కావాలి కదా, నీళ్ళుగా ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎంత బాయిల్ అవుతుంది. ఇలాగే ఒక వద్ద కొంచెంసేపు బాయిల్ అయింది కదా, ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకా కొంచెంసేపు ఉడకాల. అలాగే దీనికి తగినంత నేను ఇంట్లోనే మసాలా ప్రిపరేషన్ చేస్తా. ఏమేం కావాలో చెప్తానండి. దీంట్లో తెల్లగడ్డ ధనియాలు, తెల్లగడ్డ చూసారా 3 తెల్లగడ్డ తీసుకున్నాను. యాలక్కాయలు, చెక్క, 2 మొగ్గ చాలు. ఎక్కువగా స్పైసెస్ ఏం వద్దండి, లైట్గా చాలు. పిల్లకాయలు తినాలి కాబట్టి నేను లైట్గా స్పైసెస్ తక్కువగా వేసే చేస్తున్నాను. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయేసింది ఇది. ఇప్పుడు మనం ఈ మసాలా తీసి పెట్టుకున్నాం కదా ఇందాకలా, దాన్ని బాగా ఫ్రై చేసి పెట్టుకుందాం. ఫ్రై చేసిన మిక్సీ జార్లో తీసుకొని దీని ఒక పేస్ట్ లాగా పౌడర్లా చేసి పెట్టుకుందాం. పౌడర్లా చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ వచ్చి ఉడకలేని చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ బాగా ఉడికేసింది. ఒక 2 మినిట్స్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం ఫ్రై చేసుకున్న మసాలా, ఇందాక రన్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది తీసి దీంట్లో యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసి అయిపోయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఇప్పటికే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, గార్నిష్ చేసుకుందాం. ఇలాగ ఒక 2 మినిట్స్ వదిలేసింది అంతా. చూసారా రెడీ అయిపోయింది. వేడిగా చికెన్ రెడీ అయిపోయిందని సంగట కానీ అన్నం కానీ వేసుకొని వేడిగా చికెన్ తింటే ఒక టేస్ట్. సండే స్పెషల్ అంటే అలాగే ఉంది. చాలా టేస్టీగా ఉందండి. చికెన్ వైస్ బాగానే చేశాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. సంగటి అయితే మంచి బెస్ట్ కాంబినేషన్. ఓకే.